హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో చికెన్ లాలీపాప్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇక్కడ 4 లెగ్ పీసులు అనేవి తీసుకున్నానండి. మీరు చికెన్ వింగ్స్తో కూడా తీసుకోవచ్చు. అంటే వింగ్స్ ఉంటాయి కదండి, రెక్కలు, అవి కూడా తీసుకోవచ్చు. లాలీపాప్కి ఏవైనా బాగుంటాయి. నేనైతే ఈ విధంగా లెగ్లు అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం లాలీపాప్ మాదిరిగా తీసుకోవాలండి. వీటికి స్కిన్ ఉంచినా పర్వాలేదు, తీసేసినా పర్వాలేదు, ఎలా అయినా సరే బాగుంటాయి. చూడండి ఒకసారి. లెగ్ని ఈ విధంగా పట్టుకునే చోట మాత్రం ఉంచి తర్వాత ఈ విధంగా అయితే చాకుతో కట్ చేసుకుంటూ కిందకి మనం ఆ ఉన్న స్కిన్ అంతా కూడా కిందకైతే లాగాలండి. అప్పుడైతే మనకి అది చక్కగా లాలీపాప్ మాదిరిగా వస్తుంది. అంటే మనం ఇక్కడ ఎముక దగ్గర కట్ చేసినట్లయితే ఇదంతా కూడా కిందకి చాకుతో అనుకోవడం వల్ల ఇదంతా కూడా కిందకైతే వచ్చేస్తుంది, అంటే తిరగబడుతుందండి. కాబట్టి ఈ విధంగా అయితే మనం లాలీపాపుల మాదిరిగా కట్ చేసుకోవాలి. ఇది కొంచెం కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీ అండి. మనకి ఇక్కడ రౌండ్గా కట్ చేసినట్లయితే మనకి ఇదంతా కూడా వచ్చేస్తుంది. చాకుతో ఈ విధంగా కిందకి ఒలిచినట్లుగా చేసినట్లయితే మనకి ఇది అంతా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ ఈ విధంగా మనకి తిరగబడుతుంది కాబట్టి చక్కగా లాలీపాప్ మాదిరిగా అయితే అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఫ్లవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లవర్ మాదిరిగా వచ్చింది. ఈ విధంగా నేనైతే లెగ్ పీసులతో లాలీపాప్ మాదిరిగా అయితే తయారు చేశాను. మీకు ఒకవేళ రెక్కలున్నా కూడా, అంటే వింగ్స్ ఉంటాయి కదా, చికెన్ వింగ్స్, వాటిని కూడా మనకి ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. అవి కూడా చాలా ఈజీగా వస్తాయండి. అయితే నేనైతే ఈ విధంగా మిగిలినవన్నీ కూడా ఇదే మాదిరిగా లాలీపాప్ మాదిరిగా కట్ చేసుకుంటున్నాను. ఈ ఎముక దగ్గర మొత్తం చుట్టూరు మొత్తం అంతా కట్ చేసినట్లయితే ఇదంతా ఊడిపోతుంది. అక్కడ నుండి మనం చాకుతో ఈ విధంగా కిందకి అనడం వల్ల ఇదంతా కూడా తిరగబడినట్టుగా వచ్చేస్తుంది. చాలా ఈజీ అండి, ఏం కష్టమేం కాదు, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం చికెన్ లాలీపాప్స్ బయట రెస్టారెంట్లో కొనాలంటే చాలా రేటు ఉంటాయండి. అదేవిధంగా మనం ఇంట్లో చేసుకున్నట్లయితే చక్కగా టేస్టీగా కూడా తినొచ్చు కదా. చూసారా, ఈ విధంగా అయితే నేను 4 కూడా ఇలా అయితే రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ లాలీపాప్స్ని అయితే మ్యారినేట్ చేసుకుందాము. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, అలాగే 2 స్పూన్ల కారం వేస్తున్నాను. మీకు తినే స్పైస్ని బట్టి కారం అనేది వేసుకోవచ్చు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 ఫుల్ స్పూన్ వేసాను. ఆ తర్వాత 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి అయితే వేసాను. అలాగే 1 స్పూన్ వరకు పసుపు వేసాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. చికెన్కి మనం బాగా పట్టించాలండి ఈ కారం, ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ఇదంతా పట్టించాలి. వీటికి చక్కగా ముక్కలకి బాగా పట్టేలాగా ఇదైతే కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం చికెన్కి ఉప్పు కారాలన్నీ పట్టించి మ్యారినేట్ అనేది చేయాలండి. ఈ విధంగా చేసిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము. మనం ఆయిల్ వేయడం వల్ల ఈ చికెన్కి ఉప్పు కారం అన్నీ చక్కగా పట్టుకుంటాయండి, బాగుంటుంది. కాబట్టి నేనైతే 1 స్పూన్ అయితే ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకుంటున్నాను. దీనికి మసాలాలు కూడా ఏమీ అవసరం లేదండి ఎక్కువగా. ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి ఉంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది, చాలా స్పైసీగా తినడానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా లాలీపాప్లు చేసి పెట్టినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలేంటి పెద్దలేంటండి, అందరూ కూడా ఇష్టంగా తింటారు. చూసారు కదా, లాలీపాప్ మాదిరిగా ఉంది. నేనైతే ఈ విధంగా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక అరగంట లేదా గంట పాటు వీటిని మనం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాము. మనకి టైం లేకపోతే అరగంట పెట్టుకున్నా సరిపోతుందండి, గంట అయితే ఇంకా బాగుంటుంది. ఇవి ఈ విధంగా కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చండి. ఇది ఇంకా చక్కగా ఉప్పు కారాలు పట్టి చికెన్ అయితే చాలా బాగుంటుంది. ఇలా అయితే నేను బౌల్లో అయితే పెట్టేసుకుని ఇప్పుడు ఇదంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మీరు బయట పెట్టుకున్నా కూడా ఒక గంట ఉంచుకున్నట్లయితే చక్కగా మ్యారినేట్ అయిపోతుంది. నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇవైతే తీసుకుందామండి. గంట తర్వాత మనకి చికెన్ అంతా కూడా చక్కగా మసాలాలు పట్టేసింది. ఆ తర్వాత వేరొక బౌల్ తీసుకుని 2 స్పూన్ల మైదా వేస్తున్నాను. అలాగే 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. మొక్కజొన్న పిండి ఉంటుంది కదండి, అదైతే 2 స్పూన్లు అయితే వేసాను. ఆ తర్వాత 1/2 స్పూన్ అయితే కారం వేసాను.
అలాగే ఒక అర స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఆ తర్వాత ఈ విధంగా బిస్కర్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడైతే మనం ఇది కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని కొంచెం జారుగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఈ పిండిని మనం చికెన్ తయారు చేసి పెట్టుకున్నాం కదండి, దానికైతే కోటెడ్గా ఇది మనం వాడుకుంటాం కాబట్టి ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల చక్కగా లాలీపాప్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయి. పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి ఒకసారి, బాగా పలుచుగా ఉంది. మరి మందంగా కలుపుకోవాల్సిన అవసరం లేదండి, అంటే చిక్కగా కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా పలుచుగా ఉంటే సరిపోతుంది. ఇదంతా కలిపేసుకున్న తర్వాత పక్కన అయితే పెట్టేసుకుందాము. ఆ తర్వాత నేను ఇక్కడ నానబెట్టుకున్నాను కదండి చికెన్, ఇదైతే ఈ విధంగా డిప్ చేసుకోవాలి. ఇందులో మొత్తం అంతా కూడా చక్కగా పట్టేలాగా పిండి అయితే చికెన్ ముక్కలకి పట్టించుకోవాలి. ఇలా అయితే మొత్తం అంతా కూడా చక్కగా పట్టేలాగా పిండిలో ముంచుకోవాలి. అన్నీ కూడా ఇదే మాదిరిగా మనం ఈ పిండిలో డిప్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల లాలీపాప్ అనేది చక్కగా వస్తుంది. మనం లెగ్ పీస్ని మన కిందకి అయితే తీసాం కదా, అదే మాదిరిగా ఉండాలండి. అప్పుడే మనకి పూర్తిగా లాలీపాప్ మాదిరిగా కనిపిస్తుంది. మనం ఈ విధంగా డిప్ చేసినప్పుడు అలాగే కిందకి అనాలి. మనకి పైకి అన్నట్లయితే అది లెగ్ పీస్ అయిపోతుందండి. కాబట్టి ఈ విధంగా అయితే పైన బోన్ అయితే పట్టుకుని ఈ విధంగా అయితే డిప్ చేసుకోవాలి. మనం వేయించుకునేటప్పుడు కూడా ఇదే మాదిరిగా వేయించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ అయితే వెలిగించుకుని బాండీ అయితే పెట్టేసుకుంటున్నాను. మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందామండి. చూసారా, చికెన్ లాలీపాప్ అనేది చాలా కష్టం అనుకుంటారండి, కానీ చాలా ఈజీ, చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా ఇంట్లో చేసుకుంటే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. హాలిడేస్లో లేదా వర్షం పడే టైంలో ఇవి తయారు చేసుకోండి, చాలా బాగుంటాయి. ఆయిల్ అయితే కాగిపోయింది కదా, మనం తయారు చేసుకున్న లాలీపాప్ అయితే ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. నేనైతే ముందు 2 అయితే వేస్తున్నానండి. ఇవి కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత మాత్రమే కదపాలి వీటిని. ఈ విధంగా మనం సైడ్ ఉన్న ఆయిల్ని పైన అయితే వేసుకుందాము. ఎందుకంటే మనం ఎక్కువ ఆయిల్ అయితే వేయలేదు కదా, ఒక పక్క వేగేంత ఆయిల్ మాత్రమే వేసాము. ఎందుకంటే ఎక్కువగా ఆయిల్ వేసినా కూడా అది మళ్ళీ ఉపయోగించాలంటే ఆలోచిస్తాం కదండి. కాబట్టి ఈ విధంగా ఆయిల్ అయితే ఒక పక్క వేగేంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ దీనిని రెండో వైపుకి టర్న్ చేసుకుంటాం కాబట్టి చక్కగా సరిపోతుంది. మరి ఎక్కువగా ఆయిల్ వేసుకుని అది ఒకసారి వేగిన తర్వాత మళ్ళీ ఆ ఆయిల్ను వాడాలంటే అది మంచిది కాదండి. కాబట్టి నేనైతే ఈ విధంగా సరిపడగా మాత్రమే వేస్తూ ఉంటాను. ఆయిల్ అనేది వ్యర్థం చేయకూడదండి. ఇది మళ్ళీ కూడా వాడుకోకూడదు ఆయిల్ని. కాబట్టి ఈ విధంగా లిమిటెడ్గా వేసుకుని చక్కగా వాటిని మనం తయారు చేసుకునే విధానంలోనే ఉంటుందండి. కాబట్టి నేనైతే ఈ విధంగా ఒకవైపు వేగే ఆయిల్ మాత్రమే వేశాను. చూసారా, ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కొంచెం వేగిన తర్వాత అయితే ఒక్కో పక్కకి తిప్పుకుంటూ ఇవి ఎర్రగా వేయించుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి వేయించుకోవడం వల్ల చక్కగా చికెన్ లోపల కూడా అంతా ఉడుకుతుంది. ఈ విధంగా అయితే మంచి కలర్ వచ్చే వరకు ఇలా అయితే వేయించేసుకోవాలి. చూసారా, మనం లెగ్ తీసుకున్నాం కాబట్టి ఇవి చక్కగా పెద్ద పెద్ద లాలీపాప్ల మాదిరిగా అయితే వచ్చాయండి. మీరు రెక్కలు తీసుకున్నట్లయితే అవి చిన్న చిన్నగా చక్కగా లాలీపాప్ లాగా అవి కూడా వస్తాయి, చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని 2 వైపులా వేయించేసుకున్న తర్వాత ఇవైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుని మిగిలిన వాటిని కూడా వేసేసుకుందాము. ఇదిగోండి, నేనైతే ఇలా అయితే వేస్తున్నాను. ఒకటి ఒక పక్కకి వేసి ఇంకొక పక్కకి వేసానండి. ఈ విధంగా వేసుకోవడం వల్ల ఆయిల్ అనేది మనకి ఎక్కువ పట్టకుండా చక్కగా వేగిపోతాయి. చూసారు కదా, మంచి కలర్ఫుల్గా అయితే వేగిపోయాయి. ఇప్పుడైతే నేను ప్లేట్లోకి తీసేసుకున్నాను. చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి. ఆ తర్వాత మనం వేయించుకున్న ఆయిల్ అయితే ఒక పక్కకి తీసేసుకోవాలి. అదే బాండీలో ఒక చిన్న గరిటెడ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ వేస్తున్నాను. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ నచ్చకపోతే వాటిని ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చండి. సన్నగా తురుముకుని అల్లం వెల్లుల్లి కంపల్సరీగా వేసుకోవాలి. ఇది కొంచెం వేయించుకోవాలి. ఆ తర్వాత మనం సోయా సాస్ వేసుకుందామండి. ఇదైతే నేను ఒక 2 స్పూన్ల వరకు సోయా సాస్ అయితే వేస్తున్నాను. ఇందులోకి కంపల్సరిగా సోయా సాస్ అయితే ఉండాలండి. కాబట్టి మనం ఇదైతే వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు అయితే నేను వేశాను. ఆ తర్వాత టమాటా కెచప్ వేస్తున్నాను. ఇది మన ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. నేనైతే ఒక గరిటెడ్ అయితే వేసేస్తున్నాను.
ఈ చికెన్ లాలీపాప్కి టమాటా కెచప్పే మెయిన్ అండి. దీనివల్లలే మొత్తం అంతా టేస్ట్ అయితే ఉంటుంది. మనం ఈ రెండు కూడా బాగా వేయించేసుకోవాలి. చూసారు కదా, మనకి టమాటా కెచప్ అలాగే సోయా సాస్ బాగా కలిసిపోయింది. ఆ తర్వాత మనం ఇందులో తయారు చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుందాము. ఇప్పుడు ఈ టమాటా కెచప్ అంతా కూడా ఈ లెగ్ పీసులకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకోవడం వల్ల మనకి కెచప్ అంతా కూడా ముక్కలకు పట్టేస్తుంది. ఇదంతా కూడా పట్టేయడం వల్ల చక్కగా ముక్కలు అనేవి మంచిగా మెత్తగా అవుతాయండి. చాలా బాగుంటాయి. అంటే మనం వేయించుకున్నప్పుడు క్రిస్పీగా ఉంటాయి కదా. ఈ టమాటా కెచప్ అలాగే సోయా సాస్ ఇవి రెండు దీనికి పట్టడం వల్ల చక్కగా స్మూత్గా తయారవుతుంది. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకుని మంట ఈ విధంగా అయితే వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి రెడీ అయిపోయాయి చికెన్ లాలీపాప్ అనేది. చూసారు కదా ఎంత ఈజీగా తయారైపోయాయో. ఈ విధంగా సాస్ అంతా కూడా ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఎక్కడైనా కొంచెం సాస్ మిగిలినా పర్వాలేదండి. తర్వాత మనం తీసిన తర్వాత వాటి మీద వేసేస్తే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లాలీపాప్ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్లలో కిందకండి దండగా ఇంట్లోనే ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే హెల్తీగా కూడా తినొచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనమైతే ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చు. అదే రెస్టారెంట్లో అనుకోండి వేసిన ఆయిల్లోనే వేస్తూ ఉంటారు కాబట్టి అది హెల్తీ కాదు. కాబట్టి ఈ విధంగా తయారు చేసుకోండి. చాలా టేస్టీగా హెల్తీగా తినేయచ్చు. మరి నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. చూసారు కదా, టేస్టీగా ఉండే లాలీపాప్ అయితే రెడీ అయిపోయింది.